నమస్తే. ఆయన ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకువస్తూ అటు యువతకే కాకుండా ఇంట్లో హౌస్ వైఫ్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ లాంటి అన్ని వర్గాల ప్రజలకు కొత్త అవకాశాల దిశగా మార్గనిర్దేశం చేస్తున్న ఒక ప్రత్యేక వ్యక్తి. సాధారణ ఉద్యోగాలకు భిన్నంగా ఆదాయంతో పాటు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు మరియు ఆర్థిక స్వేచ్ఛను అందించే అవకాశాల గురించి మనతో పంచుకోబోతున్నారు ప్రముఖ వ్యాపారవేత్త సతీష్ గౌడ్ గారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలేంటి, యువత ఎలా ఎదగవచ్చు, రెండో ఆదాయం ఎందుకు అవసరం వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, మన షో స్టార్ట్ చేద్దాం. నమస్తే అండి సతీష్ గౌడ్ గారు. నమస్తే అండి. ఒక కొత్త విషయం ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. జనరల్గా యువత గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అంటుంటారు. ఇప్పుడు మనం ఇంట్రోలో చెప్పాం, అన్ని రంగాల వాళ్ళకి అందరికీ హౌస్ వైఫ్స్ చెప్పాం, రిటైర్డ్ ఎంప్లాయీస్ చెప్పాం, యువత చెప్పాం. సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, దీని గురించి ఒకసారి నాకు క్లియర్గా చెప్తారా? తప్పకుండా అండి. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఒక 59 ఇయర్స్ వచ్చింది, 60 ఇయర్స్ వచ్చేసింది, నేను రిటైర్డ్ అయిపోయాను అని రిలాక్స్ అయిపోతున్నారు. చాలామంది చాలా జీతాలతో రిటైర్మెంట్ అవుతున్నారు. ఈ రిటైర్మెంట్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాపం పేరెంట్స్ని కొంతమంది చూడట్లేదు, కొంతమందిని చూస్తున్న వాళ్ళకి సరిపోని జీతాలతో వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చుకోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, యంగ్స్టర్స్ అనేది ఈ రోజు కాకపోయినా వాళ్ళు ఎప్పుడైనా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఎంతో జీవితం అనుభవించి లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర కొన్ని ఫండ్స్ ఉండట్లేదు. ఫండ్స్ ఉండక చాలా ఇబ్బంది, కాంప్రమైజ్ అయిపోతున్నారు. ప్రతి విషయంలో కాంప్రమైజ్. ఇలా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామంటే, రియల్ ఎస్టేట్ రంగం నేనే ఎంచుకున్న రంగం రియల్ ఎస్టేట్ రంగం. సో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరు, అంటే అది యువత కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్డ్ అయిన వాళ్ళు కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎనీ పర్సన్స్ మనం ఇక్కడ వర్క్ చేయొచ్చు. ఇక్కడ చదువుతో సంబంధం లేదండి. అసలు చదువుతో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇవన్నీ కూడా మనము ఇక్కడికి తీసుకొచ్చి పిలిపించి మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ ట్రైనింగ్స్లో అద్భుతమైన అవకాశాలు ఉంటాయన్నమాట. మనకు కావాల్సింది వెల్త్ ఒకటే కాదు, హెల్త్ ఎలా ఉండాలి, A to Z మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అవన్నీ కూడా మనం ఇక్కడ ఉంటుందండి. అలాగే సాధారణ ఉద్యోగానికి ఇక్కడ మీరు అందిస్తున్న దానికి డిఫరెన్సెస్ ఏంటి అంటే,